హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 17th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో క్లోజింగ్ వచ్చి 22,403 దగ్గర క్లోజ్ అయింది. మనం ఇక్కడ లెవెల్స్ చూస్తే, సో ఈరోజు ఇంకోటి ఇంపార్టెంట్, మనం గతంలో అనుకున్న మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. 360 మన కీ లెవెల్ ఉండే 22,360, దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు కీ లెవెల్ డౌన్ సైడ్కి షిఫ్ట్ అయింది. 22,050 మన కీ లెవెల్. ఇప్పుడు మనం పొజిషనల్గా లాంగ్ ఎంట్రీలో ఉన్నాం. సో నిఫ్టీలో పొజిషనల్ లాంగ్ ఎంట్రీలో ఉన్నాం విత్ హెడ్జ్తోని. సో మన వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే 22,50 కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మనం ఈరోజు లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది, స్ట్రాంగ్ ర్యాలీ. లో నుంచి చూస్తే చాలా వరకు దాదాపు 350 పాయింట్స్ లో నుంచి హైకి చూసుకుంటే ఈరోజు క్లోజింగ్కి చూస్తే. సో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత బాగా డౌన్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ 1 అవర్లో ర్యాలీ చూసాం మనం ఇదంతా కూడా. సో ఇంకొకటి, నిఫ్టీ ఆప్షన్స్లో వీక్లీ ఎక్స్పైరీ, ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఉండొచ్చు. బట్ ఎనీహౌ టెక్నికల్గా లెవెల్స్ ప్రకారం అయితే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయింది లోయర్ లెవెల్లో. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుందాం. ఇప్పుడున్న లెవెల్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,265 ఆర్ 263 లెవెల్స్ దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. సో దానికన్నా కిందకు వస్తే 22,192, తర్వాత 22,050. అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. 22,490 ఆర్ 500 అనుకోవచ్చు మనం. సో 22,490 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 22,586. సో పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా డిప్స్ వస్తే అది ఒకటి మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లోయర్ లెవెల్లో కూడా సపోర్ట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ ర్యాలీ లోయర్ లెవెల్ నుంచి. సో కాకపోతే వీక్లీ పివోట్ దగ్గర క్లోజ్ అయింది. ఒకటి మన కీ లెవెల్ కన్నా కిందనే ఉంది, ఇంకా కీ లెవెల్ని బ్రేక్ చేయలేదు. సో ఓన్లీ కీ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం పొజిషనల్గా మనం లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మన కీ లెవెలే 48,170. దీన్ని బ్రేక్ చేస్తే 48,650. డౌన్ సైడ్ 47,590 ఇమీడియట్ సపోర్ట్. బ్రేక్ చేస్తే 47,317 ఆర్ 320. ఈ లెవెల్స్ మనకి దృష్టిలో పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీస్ ఆర్ షార్ట్ ఎంట్రీస్ ఏదైనా చేసుకోవచ్చు. పొజిషనల్గా మాత్రం ఇప్పుడు మనకి ఎలాంటి ట్రేడ్ లేదు. ఓన్లీ పొజిషనల్ ట్రేడ్ చేయాలంటే ఇది దీనిపైన క్లోజ్ కావాలి, అప్పుడు మాత్రం పొజిషనల్గా ఎంట్రీ తీసుకోవచ్చు, లాంగ్ ఎంట్రీ. అయితే ఇప్పుడు ఇంట్రాడేలో లోయర్ లెవెల్లో వస్తే కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ఎక్కడైనా లోయర్ లెవెల్ వచ్చినప్పుడు మనం ఇంట్రాడే కోసం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి తర్వాత కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ టాప్లో ఉంది. ప్రైస్ దాదాపుగా 3% ప్రైస్ పెరిగి 18.93% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా, ఒబెరాయ్ రియాలిటీ, హెచ్ఏఎల్, ఇప్కా ల్యాబ్, జైడస్ లైఫ్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్, భారతీయ ఎయిర్టెల్, కమిన్స్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, ఆల్కమ్, టాటా కమ్యూనికేషన్స్, మెట్రోపాలిస్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయినాయి. మెట్రోపాలిస్ గురించి మనం నిన్న వీడియోలో అనుకున్నాం. సో అది ఈరోజు 1% పెరిగింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 6% పెరిగింది. సో ఈరోజు ఇందులో నుంచి మనం 2-3 స్టాక్స్కి చూద్దాం. ఫస్ట్ 3 స్టాక్స్కి చూద్దాం. బాలకృష్ణ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ ఒబెరాయ్ రియాలిటీ. ఈ 3 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. 3 స్టాక్స్ కూడా పాజిటివ్ మూమెంటంతో ఉన్నాయి. సో ఈరోజు ప్రైస్ పెరిగింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది ఫ్యూచర్స్లో. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కెనరా బ్యాంక్ టాప్లో కనపడుతుంది. కాకపోతే కెనరా బ్యాంక్ ఇది షార్ట్ కింద అనుకోవడానికి లేదు, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు హైయర్ లెవెల్లో. తర్వాత బంధన్ బ్యాంక్, సిమెన్స్, జేకే సిమెంట్, మారుతి, ఎన్ఎండిసి, విఈడిఎల్, వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు మనం. ఓవరాల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతూ ఉంటే షార్ట్ బిల్డప్ అంటాం, కానీ బట్ రియాలిటీలో చూస్తే వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ ఆల్రెడీ ఇవి బాగా పెరిగిన స్టాక్స్, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండొచ్చు. సో దాన్ని మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అనుకున్నట్టుగా 3 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ మూమెంటం ఈరోజు 2,591 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని కొంచెం పుల్ బ్యాక్ కోసం చూద్దాం. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 2,550 ఆర్ 2,520 ఈ 30 పాయింట్ జోన్లోకి వస్తే మాత్రం ఇది ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. 2,456 వీక్లీ పివోట్, దానికన్నా కొంచెం కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2,680, తర్వాత 2,740, ఇవి 2 రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి.
ఈ లెవెల్స్ దగ్గర ఒక బేరిష్నెస్ కనపడితే మాత్రం మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 2 లెవెల్స్ నోట్ చేసుకొని ఈ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా 2590 ఆర్ 26 గ్యాప్ అప్ అట్లా ఓపెన్ అయితే మాత్రం ఎంట్రీ కావద్దు. స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ పుల్ బ్యాక్లో మాత్రమే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్. తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా M&M చూద్దాం. మహీంద్రా అండ్ మహీంద్రాలో స్ట్రాంగ్ ర్యాలీ కనపడుతుంది. ఇక్కడ చూస్తే మనకి స్టాకు రీసెంట్ మూవ్ తీసుకుంది. ఇక్కడ నుంచి ఇది మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక కన్సాలిడేట్ అయింది కపుల్ ఆఫ్ డేస్, దాదాపుగా ఒక మోర్ దెన్ 1 వీక్ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ 2 days బ్యాక్. ఈ బ్రేక్అవుట్ తర్వాత మూమెంటం స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు 2371 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్ 2318. సో 2318 కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ అక్కడే ఓపెన్ అయింది, పుల్ బ్యాక్ రాలేదు, స్ట్రైట్ అయింది. అయితే ఇంట్రాడే పుల్ బ్యాక్స్లో దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి అప్ సైడ్. ఒకటి 2416 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 2513 ఆర్ 2510. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని హైయర్ లెవెల్లో ఎక్కడన్నా ప్రైస్ రిజెక్షన్ కనపడితే అది ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవాలి. ఎంట్రీ మాత్రం 2371 దగ్గర తీసుకోవద్దు. కొంత పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాతనే తీసుకోవాలి. ఏదైనా ఇంట్రాడే ఒక 20, 25 ఆర్ 30 పాయింట్స్ డౌన్కి వస్తే అక్కడ మనం దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు M&Mలో లాంగ్ ఎంట్రీ కోసం. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది ఒబెరాయ్ రియాలిటీ. సో ఒబెరాయ్ రియాలిటీ ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. దాదాపుగా 9.5% పెరిగింది. 1711 రూపీస్ దగ్గర పెరిగింది. అయితే స్టాక్లో ఇప్పుడు మనకి ఇమీడియట్ ఎంట్రీ ఆపర్చునిటీ లేదు. సో ఒక పుల్ బ్యాక్ కోసమే చూడాలి. దీంట్లో కూడా ఒకటి 1586ని డీసెంట్ బ్రేక్అవుట్ ఈరోజు. సో మనకి అరౌండ్ 1642 ఆర్ 1650 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఈ బ్రేక్అవుట్ జోన్ కన్నా కింద వీక్నెస్ రావచ్చు. అంటే 1550 1550 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు. అదర్వైజ్ స్ట్రాంగ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒక్కసారి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే, సో ఇది ర్యాలీ వెళ్ళింది, తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది 1708. సో నెక్స్ట్ 1752 నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇమీడియట్ ఎంట్రీ కాకుండా ఒక పుల్ బ్యాక్ అరౌండ్ 1637 ఆర్ 1640 లెవెల్. సో ఇదే మనం ఇందాక అనుకున్న లెవెల్ ఏది. సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. సో ఫైనల్ టార్గెట్స్ 1752 దగ్గరికి వస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒబెరాయ్ రియాలిటీ. సో ఏ స్టాక్ అయినా సరే మనం టెక్నికల్గా చూసినప్పుడు మనం స్టాక్ సెలెక్షన్ ఓన్లీ ఫ్యూచర్స్ డేటా బట్టి తీసుకుంటున్నాం. ఆ వచ్చిన డేటాలో నుంచి ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఉన్నాయో వాటిని టెక్నికల్ చార్ట్ తీసుకొని వాటికి లెవెల్స్ వేసుకుంటున్నాం. ఇట్లా లెవెల్స్ వేసుకొని ఒక 5-6 స్టాక్స్ మన మానిటర్లో పెట్టుకొని మన ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో ఎంట్రీ అయ్యి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మన టార్గెట్ పాయింట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో నష్టాలు చాలా 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 తక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం మీరు 1 year కంటిన్యూస్గా ఒక లెవెల్స్ ప్రకారం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మీరు పాజిటివ్లో ఉంటారు స్టాక్ మార్కెట్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.